హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. కొత్త గ్యాంగ్స్టర్ గెటప్లో బాలయ్య బాబు, గోపిచంద్ మల్లేని బాలయ్య బాబు ఏదైతే సినిమా తీస్తారో దానిలో బాలయ్య బాబు గెటప్ ఒక కొత్త, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు బాలయ్య బాబుని చూడని గెటప్ అయితే మాత్రం గోపి అన్న డిజైన్ చేసినట్టయితే న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అన్నది మనకు అంత ఐడియా లేదు. బట్ న్యూస్లో అయితే మాత్రం చాలా గట్టిగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య బాబుని ఓ కొత్త గెటప్లో ఇప్పటిదాకా ఇప్పుడు ఏదైతే బాలయ్య బాబు ఇన్ని సినిమాలు ఉన్నాయో వీటన్నింటికో డిఫరెంట్ విజయసింహారెడ్డిలో ఎట్లయితే ఒక కొత్త గెటప్లో చూపించి దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది విజయసింహారెడ్డికి. బాలయ్యబాబు లుక్కే ఆ పంచ, ఆ షర్టు, ఆ డిఫెండర్ల కింద దిగినప్పుడు ఆ లుక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, మనందరికీ తెలిసిందే. దానికి మించి బాలయ్యబాబుని ఇప్పటిదాకా ఎప్పుడు ఏడా చూడని గెటప్ అయితే డిజైన్ చేసినట్టయితే మాత్రం అప్డేట్స్ వస్తున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియోలోకి పోయే ముందు వీడియోగా నచ్చితే లైక్ కూడా చేయరి. బాలయ్య బాబు నాకు తెలిసి సీనియర్ హీరోస్లా గోల్డెన్ పీరియడ్ కానీ నడుస్తుందంటే అది బాలయ్య బాబుకి. సీనియర్ హీరో ఇప్పుడున్న యూత్ కూడా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు కొట్టాలంటే ఎవరితో అయితే లేదు. ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న కంటెంట్, ఇప్పుడున్న సినిమాలకి ఏది కూడా ఎవరిని అట్రాక్ట్ చేసే స్టోరీలు ఏమి వస్తలేవు. కొన్ని వస్తున్నాయి, 10 వస్తే దానిలో ఒకటి సక్సెస్ అవుతుంది, 9 పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి కూడా తెలుస్తలేదు. అసియంటిది బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు, అఖండ 2, వీరసింహారెడ్డి, నెలకు భగవత్ కేసరి, బ్యాక్ టు ఏ సినిమా తీసినా సరే కూడా 100 కోట్లు. సీనియర్ హీరోలలో ఇంత మార్కెట్, ఇంత బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఉన్న హీరో ఎవరున్నారంటే బాలయ్య బాబు ఒక్కడే. బాలయ్య బాబుకి ఫ్యాన్గా ఉన్న గోపీచంద్ మల్లేని అన్న బాలయ్య బాబు కోసం NBK 111 అని చెప్పేసి ఓ టైటిల్ పెట్టి బాలయ్య బాబుని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేరు, ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడరు. ఆ రేంజ్ గెటప్ అయితే డిజైన్ చేసినట్టు చాలా అప్డేట్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఒకసారి వస్తే ఏదో అనుకోవచ్చు కానీ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏదైతే సినిమా కోసం చెప్తున్నానో ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి సంది ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆ సినిమా మీద హైప్ కానీ, ఆ సినిమా మీద బడ్జ్ కానీ ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. సినిమా దసరా రిలీజ్ చేసి అంటారు, అది ఎంతవరకు మనకి అఫీషియల్గా అయితే ఏం రాలే. బట్ దసరాకు వస్తుంది అన్నకాడికైతే నడుస్తుంది టాకు. ఒకవేళ దసరా కనుక వస్తే ఈసారి బాలయ్య బాబు ఫ్యాన్స్కి పండగ కాదు, బాలయ్య బాబు ఫ్యాన్స్ చింపుకుంటారు ఇక మొత్తం. ఆ రేంజ్ స్టఫ్ అయితే రెడీ చేస్తుండే గోపి అన్న. మీరు బాగా అబ్జర్వ్ చేయరు గోపి అన్న వర్క్ ఎట్లుంటుంది అని చెప్పేసి వీరసింహ అంటే బాలయ్య బాబు అటు ఆబ్వియస్లీ ఆయన మంచి డైరెక్టర్, ఆయన సినిమాలు కూడా మంచి హిట్ అయినవి ఉన్నాయి. అంటే దారుణమైన ఫ్లాప్ అయితే ఇప్పటిదాకా లేదు. ఒక హిట్ లేకపోతే యావరేజ్ ఉంది తప్ప ఫ్లాప్ అయ్యే సినిమా ఇప్పటిదాకా ఒక్కరు కూడా లేదు గోపి అన్నది. బాలయ్య బాబు విషయానికి వస్తే కల్లా వీరసింహారెడ్డి ఏదైతే ఉందో వీరసింహారెడ్డి టైటిల్ దగ్గర నుంచి బాలయ్య బాబు అంటే ఒక ఫ్యాన్ సినిమా చేసి ఎట్లుంటుంది అన్నది క్లారిటీగా చూపించిండు. ఈసారి బాలయ్య బాబుకి 2-3 ఫ్యాన్ సినిమా చేసి ఎట్లుంటుందో ఈ సినిమాలో చూపిస్తాడు ఖచ్చితంగా. నాకు తెలిసి ఈ సినిమాలో ఒకటే గెటప్, 2 గెటప్లు కూడా లేవని చెప్పేసి నడుస్తుంది. మరి అది ఎంతవరకు తెలియదు. ఎందుకంటే ఒక పెద్ద క్యారెక్టర్, ప్రతి ఒక్క దానిలో ఒక పెద్ద క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం అది యాక్సెప్ట్ చేస్తలేరు అన్న కడికైతే ఓ టాక్ ఉంది. అట్లా కాకుండా కంటిన్యూస్గా ఇదే ఒకటే క్యారెక్టర్ పెట్టి గ్యాంగ్స్టార్లో అది ఆ గ్యాంగ్స్టారు, ఆ స్టోరీ, ఆ లుక్ కావచ్చు, అంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేసినట్టయితే వస్తున్నాయి అప్డేట్స్. ఒకవేళ మనం అనుకున్నట్టు ఆ రేంజ్ అప్డేట్స్ వచ్చి ఆ రేంజ్లో గెటప్ కనుక రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళా స్క్రీన్లు జరిగిపోతాయి. ఏదైతే అఖండకి జరిగిందో, ఏదైతే భగవత్ కేసరి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బాలయ్య బాబు చరిష్మా అట్లా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే ఒకప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ వేరు, ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ వేరు. ఇప్పుడు యూత్ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు యూత్ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎందుకు అయ్యారని చెప్పి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ హిందూపూర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాలయ్య బాబుకి కట్టు ఫ్యానిజం అంటారు చూసారా, అట్లా బసవతారకం హాస్పిటల్ సేవ అయితే ఎవరైతే చేస్తారో, ఎవరికైతే బాలయ్య బాబు మంచి పనులు తెలుసో వాళ్ళు లేడీస్ జెంట్స్ అని కాకుండా వాళ్ళు కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయ్యారు. హీరోగా ఫస్ట్ నుంచి ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో నందమూరి ఫ్యామిలీకి అది. అంటే ఇంతమంది బాలయ్య బాబు ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న దానిలో 100% లేకున్నా సరే కూడా 50-60% వచ్చినా సరే కూడా పండగ కడుపు నిండిపోతుంది బాలయ్య బాబు ఫ్యాన్స్కి. నాకైతే గోపి అన్న మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, ఫుల్ నమ్మకం ఉంది. ఖచ్చితంగా గోపి అన్న డిసప్పాయింట్ అయితే చేయడు, అదైతే గ్యారంటీ. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆ రేంజ్లో అయితే బాలయ్య బాబు ఉంటుంది, ఇది మాత్రం 100%. బోయపాటి తర్వాత బాలయ్య బాబుని ఆ రేంజ్లో చేసేది గోపి అన్న ఒక టాక్ కూడా ఉంది. ఒక సినిమాతోనే ఆ టాక్ బిల్డ్ చేసుకుంటే మామూలు విషయం కాదు. ఆ టాక్ అయితే బిల్డ్ చేసుకుంటు గోపి అన్న.
బోయ బాలేబాబుని చూపించే దానిలో ఇంకా బోయపాటి తోపు, ఇంకా ఆ నరసింహనాయుడు బి గోపాల్ గారి తర్వాత ఆ రేంజ్ బోయపాటి గారిది. ఇప్పుడు బోయపాటి గారి తర్వాత గోపి అన్న తర్వాత బాబీ అన్న కూడా ఉన్నాడు. నెక్స్ట్ బాబీ అన్న కూడా ఒక స్టోరీ రాస్తున్నట్టు అప్డేట్ ఉంది. బట్ ఇప్పుడు అది అఫీషియల్గా ఏం లేదు కాబట్టి దాని గురించి డిస్కషన్ చెయ్య. బట్ ఈ గోపి అన్న సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త గ్యాంగ్స్టర్ క్యారెక్టరైజేషనే. అసలు ఆ క్యారెక్టరైజేషను, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ అన్నీ డిఫరెంటే. ఇంతకుముందు ఎప్పుడు అంటే పైసా వసూలో పూరి గారు ఎట్లయితే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిరో, బాలయ్యబాబు గారు వాయిస్, ఆయన డైలాగులు, ఆయన లుక్, ఇప్పటివరకు ఆ లుక్ మళ్ళీ ఇప్పటిదాకా బాలయ్యబాబుకి రాలేదు. అదే ఎక్స్ట్రాడనరీ లుక్, అది మామూలు లుక్ కాదు అది బాలయ్యబాబుకి. సేమ్ అట్లనే ఒక కొత్త డిజైన్, ఒక కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త లాంగ్వేజ్, కొత్త డైలాగ్ డెలివరీ, కొత్త బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఈ సినిమాలో గోపి అని డిజైన్ చేసినట్టయితే మాత్రం అప్డేట్స్ వస్తున్నాయి. చూద్దాం. ఒక ఫస్ట్ లుక్, ఓ టీజరో, ఓ ట్రైలరో ఏదన్నా ఒక్కసారి బయటకు వచ్చిందంటే మాత్రం మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ సినిమా ఏ రేంజ్లో సౌండ్ చేస్తుంది, బాలయ్య ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎగరేస్తారని చెప్పి. ఖచ్చితంగా నాకైతే మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది గోపి అన్న మీద. చూద్దాం. ఏదైనా అప్డేట్ వచ్చిందాక మనకున్న ఇన్ఫర్మేషన్ మనం చెప్తాం తప్ప మనం పోయి దగ్గర చూసేది ఏం లేదు కాబట్టి చూద్దాం. ఒక మంచి అప్డేట్ వచ్చినంత వరకు వీడియోగా నచ్చితే లైక్ చేయరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. జై హింద్.